నమస్కారం సార్, మీ పేరండి? భూపాల్. ఓకే అండి. కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉందండి? చాలా అద్భుతంగా ఉంది. గత మన స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎవరూ చేయని విధంగా నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతంగా పాలన చేస్తున్నారు. ఇక ముందు కూడా మంచి పాలన చేస్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? మోదీ పైసలు అందుతున్నాయా? అందుతున్నాయి. ప్రతి ఒక్కరికి మధ్యవర్తులు లేకుండా వారి వారి అకౌంట్లలో పడుతున్నాయి. పిఎం కిసాన్ అటువంటి మరియు పథకాలు కూడా చాలా బాగున్నాయి. ప్రతి నెల 80 కోట్ల మందికి ఫ్రీగా రేషన్, తర్వాత ఫ్రీ గ్యాస్, కొంతమందికి అర్హులైన వారికి ఫ్రీ గ్యాసు, అటువంటి పథకాలు చాలా ఉన్నాయి. అవి చాలా అద్భుతంగా రేపు మోడీ గారికి ఓటేసే విధంగా అవి తీసుకెళ్తాయని నమ్ముతున్నాం ఖచ్చితంగా. ఓకే. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతుంది. ఈ విధంగానే వీళ్ళు ఇలాగే కష్టపడితే 2029లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్స్లో కూడా నాకు ఉన్న నమ్మకం మేరకు 12 సీట్లు గెలుస్తుంది, ఎంపీ సీట్లు గెలుస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఈ 12 సీట్లు మోడీ గారికి ఎంతో ప్రధానమంత్రి కావడానికి ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. వైకుంఠ ధామాలు, రైతు వేదికలను కేంద్రం నిధులతో కట్టించారని విషయం మీకు తెలుసా? అవును, ఆ విషయం నాకు తెలుసు. కానీ గత ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం మేమే కట్టించినామని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాస్తవానికి రైతు వేదికలు కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఇంకా చాలా స్కీమ్స్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. దాన్ని వాళ్ళు చెప్పకపోవడం వల్ల ఓన్ చేసుకోవాలని చూశారు. కానీ ఇప్పుడు మేము ప్రజలలో కొద్ది అవేర్నెస్ రావడం వల్ల వాళ్ళకు తెలుస్తుంది బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది తెలుస్తుంది. గ్రామాల్లో జరిగే ప్రతి అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులు ఇస్తుంది. ఈ విషయం మీకు తెలుసా? అవును, తెలుసు. వీధి లైట్ల దగ్గర నుంచి ప్రకృతి వనాలలో నీళ్లు పట్టే వాళ్ళ దగ్గర దాకా వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారానే వస్తున్నాయి. కాకపోతే వీళ్ళు మోడీ గారిని బద్నాం చేసే విషయంలో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ని రోజులు చెప్పలేవు. ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారు మళ్ళీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా భారతదేశానికి ఉంది. 400 స్థానాల్లో ఎంపీలతో మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైతారు. మూడోసారి ప్రధానమంత్రి ఎన్నికైన తర్వాత బీజేపీ ప్రభుత్వం చాలా టార్గెట్లు పెట్టుకుంది, చాలా బిల్స్ తీసుకొచ్చేది ఉంది. ఆ బిల్స్ కూడా తీసుకొస్తారు, దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తారు. 2047 వరకు ప్రపంచంలోనే భారతదేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతాడన్న నమ్మకం నాకు మోడీ గారి మీద ఉంది. జై మోడీ, జై బీజేపీ, జై శ్రీరామ్.